హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక రంజాన్ నెల అయిపోయింది, పండగ కూడా అయిపోయింది. ఈ సేమ్యాలు మాత్రం ఇంట్లో ఉండిపోతాయి. పండగకి తెచ్చిన సేమ్యాలు కొన్ని మిగిలిపోతే ఇలా నేనైతే ఉప్మా చేసుకుంటాను. నా చిన్నప్పుడు నా ఫేవరెట్ డిష్ ఇది. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేనైతే ఇలా సేమ్యా ఇంట్లో మిగిలిపోయి ఉంటే ఉప్మా చేసుకుని నేనే మా చెల్లి నేను ఇద్దరు కలిసి తినేసేవాళ్ళం. చాలా టేస్ట్ గా చేసుకునేదాన్ని నేనైతే. ఇక ఇందులో ఎగ్ వేసుకుని చేస్తే ఇంకా సూపర్ గా ఉండిద్ది. మసాలాస్ అన్ని వేసుకుని చేస్తే నేనైతే తక్కువ సింపుల్ గా చేశాను. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే సరదాగా అందరు కలిసి మిషన్ లో అయితే సేమ్యాలు అలించేసి ఎంట్లో ఆరిపెట్టేసేవాళ్ళం. అమ్మ అయితే మినిమం 5 kgs వరకు చేసేది. చిన్నప్పుడు అయితే చాలా సరదాగా చేసేవాళ్ళం కదా. ఇలా సేమ్యాలు మిషన్ లో తిప్పడం అంటే చాలా సరదాగా ఉండేది పిల్లలకి అందరికి. ఇప్పుడు చాలా తక్కువ మోతాదులో అయితే చాలా వరకు బయట నుంచే కొంటున్నాం. 2 kgs తెచ్చుకుంటే చాలా ఇంట్లో ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు బయట ప్యాకేజెస్ లో అయితే పాడవకుండా కెమికల్స్ కలుపుతారు. ఇదైతే మనకు ఫ్రెష్ ఎంత బాగుంటుంది అంటే ఇంకా తక్కువ వాటర్ వేసేసుకొని చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఈ గోధుమ పిండితో చేసిన సేమ్యాలు. మీకు ఎంత మందికి ఇలా చేతితో చేసిన గోధుమ పిండి సేమ్యాలు అంటే ఇష్టమో కామెంట్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.